మరి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇది ఇన్వెస్టిగేట్ చేశాము, యాక్సిడెంట్ అని తేల్చాము అని చెప్పేసి కేసు కూడా క్లోజ్ చేశామని చెప్తున్నారు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిలో అనేక అనుమానాలు మరీ ఇంకా పెరగడం అనేటువంటిది ఒకవైపు అయితే, గతంలో మేము రైజ్ చేసినవి కానీ ఇంకా చాలామంది నాయకులు మాట్లాడినప్పుడు రైజ్ చేసినటువంటి అంశాల మీద కానీ ఎలాంటి స్పష్టత కూడా మనకు కనిపించడం లేదు. అయితే దీనిలో ఇప్పుడు గతంలో వచ్చినటువంటి అనుమానాలు, చనిపోయినటువంటి వ్యక్తిని ప్రవీణ్ కుమార్ గారు పగడాల గారుగా గుర్తించడం అనేటువంటిది తప్ప మరి ఏ నిజము కూడా, అంటే వారు ట్రావెల్ చేసింది కానీ ఆగింది కానీ ఎక్కడైనా మద్యం కొనుగోలు చేసినటువంటిది కానీ ఏది కూడా వారు ప్రవీణ్ కుమార్ గారే అనేటువంటి అంశాన్ని కూడా ఎక్కడ కూడా ప్రూవ్ చేయలేదు. సో ఈ ఇన్వెస్టిగేషన్లో కనిపిస్తున్న నిజం కేవలం చనిపోయిన వ్యక్తి అన్నది ఒక్కటి తప్ప వారు చూపించిన విజువల్స్లో ఎక్కడా కూడా అతను ప్రవీణ్ కుమారే అనేటువంటి నిజ నిర్ధారణ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ తోటి చూపించినటువంటి పరిస్థితి లేదు. ఇది ఒకవైపు అయితే, ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉంది, అందరికి అందుబాటులో ఉంది. ఇక్కడ వీరు ఏం రాశారంటే, వీఆర్ ఆఫ్ ది ఫైనల్ ఒపీనియన్ ఆన్ కాజ్ ఆఫ్ ది డెత్ టు అవర్ బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్ ఈజ్ దట్ హెడ్ ఇంజురీ అండ్ అదర్ మల్టిపుల్ ఇంజురీస్ అసోసియేటెడ్ విత్ కన్జంప్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అన్నటువంటి దాన్ని వీరు ప్రస్తావించడం జరిగింది. మరి చాలామందికి చాలా పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినటువంటి అనుభవం కూడా ఉంటుంది. ఒక కలెక్టర్గా, ఒక సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా, ఇట్లా ఒక అడిషనల్ మ్యాజిస్ట్రేట్స్గా మేము కూడా చాలా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మేము చూసాం గతంలో. అయితే ఎక్కడ కూడా కన్జంప్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అన్నది మరణానికి కారణం అని రాసినటువంటి రిపోర్ట్స్ అయితే మేము చూడలేదు. అది మొట్టమొదటి అంశం. అయితే రెండవది, హెడ్ ఇంజురీ అండ్ మల్టిపుల్ ఇంజురీస్ వల్ల మరణం సంభవించింది అని చెప్పుంటే ఓకే. అంటే హెడ్ ఇంజురీ అన్నదాంతో మొదలయ్యి దానివల్ల హెమటోమా కానీ అక్యూట్ హెమరేజ్ కానీ జరిగి ఆ రక్తస్రావం వల్ల అది ఆ కంపార్ట్మెంట్, అంటే స్కల్ అనేటువంటి ఒక కంపార్ట్మెంట్లో మెదడుకు దెబ్బ తగిలినప్పుడు వచ్చినటువంటి రక్తస్రావం, అది ఎక్కడికి వెళ్ళడానికి ఖాళీ లేనప్పుడు మెడలో అబ్లాంగేటని హిట్ చేసి స్పైనల్ కార్డు మీదుగా వెళ్ళడము, ఇట్లాంటిది ఏదో జరిగి ఆ మెడలో అబ్లాంగేట ఇన్ఫ్లుయెన్స్తో రెస్పిరేటరీ సిస్టమ్ ఆగి హార్ట్, అంటే ఊపిరాడక హార్ట్ ఆగిపోయి ఇలాంటివి ఏదైనా జరిగింది అని అంటే ఒక హెడ్ ఇంజురీ ఇన్ఫ్లుయెన్షియల్గా వచ్చిన మల్టిపుల్ ఇంజురీస్ ద్వారా జరిగింది అని అనుకోవడానికి ఒక ఆస్కారం, అవకాశం ఒకవైపు ఉంది. అయితే ఆల్కహాల్ అనేటువంటిది కాజ్ ఆఫ్ డెత్ కింద ఏ విధంగా రాస్తారు ఈ డాక్టర్స్ అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకనంటే ఇప్పుడు హెడ్ ఇంజురీ వల్ల జరిగి ఉండొచ్చు, బట్ ఆల్కహాల్ తాగడం వల్ల చనిపోయాడు అది కారణం అని పనిగట్టుకుని రాసినట్టు ఉంది తప్ప, కేవలం ఆల్కహాల్ తాగడం వల్ల చనిపోతే మరి ఈ దేశంలో ఎన్ని కోట్ల మంది చనిపోవాలి, అలాగే వెస్టర్న్ కంట్రీస్లో ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది కేవలం ఆల్కహాల్ తాగి ఉంటే చనిపోయేటట్టయితే ఈ రాష్ట్రం యొక్క ఖజానా నిధులు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు చిన్న చిన్న పనులు చేసుకుని కూలీలు తాగడం వల్లే అత్యధిక నిధులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. మరి వాళ్ళందరూ కూడా ఎలా బ్రతుకున్నారు అనేటువంటిది ఒక చాలా $1 మిలియన్ క్వశ్చన్గా వస్తుంది. ఇందులో మరిన్ని అనుమానాలకు ఎందుకు దారితీస్తుందని చెప్పాల్సి వస్తుందంటే, మొట్టమొదట వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో స్పెసిఫిక్గా ఏం రాశారంటే, స్టమక్లో 120 ml ఫ్లూయిడ్ ఉంది, దేర్ ఆర్ నో సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ ఇన్ ది స్టమక్. అంటే కడుపులో 120 ml ఫ్లూయిడ్ ఉంది, అందులో ఎలాంటి అనుమానాస్పదమైనటువంటి వాసన కానీ ఆల్కహాల్ కానీ లేదు అని స్పెసిఫిక్గా వీళ్ళే ప్రిలిమినరీ రిపోర్ట్లో ఇచ్చినారు. రెండవ రిపోర్ట్లో కూడా వారు ఏం రాశారు అని అంటే, ఈ సీరియస్ క్యావిటీస్లో ఎన్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ ఈజ్ నాట్ అపరెంట్ ఇన్ ది బాడీ క్యావిటీస్ అని రాసి, మళ్ళీ మెయిన్ రిపోర్ట్లో వీళ్ళు ఏం చెప్పారంటే, ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ కెమికల్ అనాలిసిస్ ఆఫ్
విజెరా బై ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడ అని రాస్తున్నారు. ఇప్పుడు జనరల్గా విజెరాలో ఉండేటువంటి విజరల్ ఆర్గాన్స్ కానీ సిరస్ క్యావిటీస్ కానీ ఎలా ఉంటాయి అనే దాని గురించి కనుక చూస్తే ఈ విజరల్ ఆర్గాన్స్ ఆర్ ది ఇంటర్నల్ ఆర్గాన్స్ వైల్ సిరస్ క్యావిటీస్ ఆర్ ఫ్లూయిడ్ ఫిల్డ్ విత్ స్పేషియస్ విత్ ఇన్ ది బాడీ దట్ సరౌండెడ్ అండ్ ప్రొటెక్ట్ దీస్ ఆర్గాన్స్. సో ఏదైతే వీరు ఈ పేజీలో సిరస్ క్యావిటీస్లో నో ట్రేస్ ఆఫ్ ఆల్కహాల్ అని రాశారో అక్కడే మళ్ళీ విజరాలో కెమికల్ అనాలిసిస్లో ఆల్కహాల్ వచ్చిందని కాంట్రడిక్టరీగా వారి రిపోర్ట్లోనే రాస్తూ ఉన్నారు. ఇంకొక అంశం ఏంటంటే ప్రిలిమినరీ రిపోర్ట్లో ఒక ఆర్డర్ అంటే ఒక స్మెల్ కానీ ఆల్కహాల్ కానీ లేదని చెప్పినటువంటి డాక్టర్స్ ఫైనల్ రిపోర్ట్లో ఆల్కహాల్ ఉంది అందుకే చనిపోయాడని రాయడం, అసలు ఆల్కహాల్ అనే సబ్జెక్ట్ని ఎందుకు ఇంత హైలైట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు దీన్ని తీసుకురావాల్సి వచ్చింది? మొదట మేము ప్రశ్నించిన దానిలో కూడా మొదట ఇచ్చినటువంటి పోలీస్ అనాలిసిస్ వారి యొక్క ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన అంశాల్లో ఎక్కడా కూడా ఆల్కహాల్ గురించి మెన్షన్ లేదు. వారు చూపించిన విజువల్స్లో తాగి వెళ్ళినట్టు లేరు. ఆ విజువల్స్ గురించి అడిగితే అవి వైరల్ అవుతున్న వాటితో మాకు సంబంధం లేదు, మేము ఇచ్చినవే అఫీషియల్ అని చెప్పారు. వైరల్ అవుతున్న విజువల్స్లో తాగినట్టు అక్కడెక్కడో కొన్నట్టు వచ్చినాయి అనే అంశాలు వచ్చాయి. ఇది తరువాత ఒక నేరేటివ్ని బిల్డ్ చేయడానికి, ఒక స్టోరీని బిల్డ్ చేయడానికి ఆల్కహాల్ని వాడుకున్నారా అన్న అనుమానం ఏదైతే ప్రజల్లో ఉందో అది మరింత బలపడే విధంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. సాధారణంగా అసలు ఎక్కడ కూడా పర్టికులర్ మెన్షన్ అబౌట్ ఆల్కహాల్ అనేది ఉండదు. మోరోవర్ కాజ్ ఆఫ్ ది డెత్ హెడ్ ఇంజురీ వల్ల జరిగి ఉండొచ్చు, అదర్ ఇంజురీస్ వల్ల జరిగి ఉండొచ్చు, హెమటోమా ద్వారా జరిగి ఉండొచ్చు, హెమరేజ్ వల్ల జరిగి ఉండొచ్చు. కానీ ఆల్కహాల్ క్లబ్డ్ విత్ ఆల్కహాల్ ఏంటి అనేటువంటిది కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ వల్ల జరిగింది అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది పనిగట్టుకుని రాసినట్టుగా కనిపిస్తుంది అనేది మొదటి అంశం. అయితే ఇక రెండవది ఏంటంటే ఈ ఫేస్ మీద ఇంజురీస్ ఉన్నాయి. మరి ఈ ఫేస్ మీద ఇంజురీస్ అనేటువంటివి ఈ రిపోర్ట్లో వచ్చాయి. వీటికి సంబంధించి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి నరేషన్ ఏమిటంటే ఇలా వెళ్ళి పడినప్పుడు రాళ్ళకు గుద్దుకోవడం జరిగింది ముఖం, అందుకే ముఖం మీద ఇంజురీస్ వచ్చాయి అన్నాడు. మరి ముఖం మీద ఇంజురీస్ వస్తే హెల్మెట్ ఉన్న భాగంలో వెనక భాగాన తలకు ఎట్లా గాయం జరిగింది? ఇది ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు. మరి బోత్ సైడ్స్ ఎట్లా జరిగినాయి? వెళ్ళి బొక్కబారులుగా పడిన వ్యక్తి మీద మోటార్ బైక్ తిరగేసి వెల్లకెళ్ళ పడుకున్న వ్యక్తి మీద మోటార్ బైక్ ఎట్లా వచ్చి పడింది? సో ఇప్పుడు మనము ఫిజిక్స్ వైపు ఆలోచించినా కూడా ఈ వెలాసిటీతో వెళ్తున్న వెహికల్ సడన్గా గుద్దుకున్నప్పుడు దాని మీద కూర్చున్న వ్యక్తి ఎగిరిపడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎగిరిపడిన వ్యక్తి బోర్లుగా పడి మళ్ళీ అతను ఇలా తిరగబడిన తర్వాత అప్పటి వరకు వెయిట్ చేసి అప్పుడు వచ్చి బైక్ పడిందా? సో ఇది చాలా హాస్యాస్పదంగాను ఆశ్చర్యకరంగాను అనిపిస్తుంది. ఈ డౌట్స్ ఎక్కడ కూడా తీరడం లేదు. మరి అదొక వైపు అయితే ఈ మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఇప్పుడు ఈ లోయర్ జా కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి జా బోన్స్ కానీ చూస్తే వాటిని మనం మామూలుగా మ్యాండిబుల్ బోన్, మ్యాగ్జిల్లా బోన్ అని అంటాము. ఈ మ్యాండిబుల్ బోన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ది హ్యూమన్ బాడీ. సాధారణ పరిస్థితుల్లో ఆ బోన్ అసలు బ్రేక్ అయ్యే పరిస్థితే ఉండదు. బలమైనటువంటి ఒక ఆయుధంతో వెపన్తో కొట్టి పగలగొడితే తప్ప నార్మల్ యాక్సిడెంట్స్లో అది జరగదు. సో ఇదొక అంశం. అయితే ఒక కామన్ సెన్స్ నేను మాట్లాడుతున్నాను. అది ఏంటంటే సపోజ్ ఇప్పుడు నాకు ఒక దోమ లాంటిది వచ్చింది, రాగానే తెలియకుండానే నేను ప్రెస్ మీట్లో ఉన్నా నా రిఫ్లెక్సెస్ ఏం చేసినాయి, నా చేతితో ఆ దోమ కొట్టడం, కళ్ళు మూయటం జరిగింది. అంటే ఏదైనా కళ్ళ ముందుకు వచ్చినా లేదు ఎక్కడైనా మనం గుద్దుకుంటున్నాం అని అనిపించినా రిఫ్లెక్సెస్ ఉంటాయి న్యాచురల్లీ. చిన్న పిల్లవాడు మాటలు కూడా రాని